నేను మీ శివచైతన్యాన్ని. ఇప్పుడు మనం నిజామాబాద్ జిల్లా, తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో కొలిపాక్ అనేటటువంటి ఒక గ్రామంలో వేయించేసినటువంటి, కొండపైన వేయించేసినటువంటి శ్రీ లక్ష్మీ ఆనందగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఉన్నాము. ఆలయం యొక్క ప్రధాన అర్చకులైనటువంటి వీరితోటి మనం మాట్లాడుతున్నాము. నమస్కారం స్వామి. నమస్కారం. మన భక్తుల కోసము కాస్త ఈ స్వామివారి స్థల పురాణం వివరాలు అది కాస్త మీరు చెప్పండి. ఇది తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో జక్రాన్పల్లి మండలంలోని కొలిపాక గ్రామం. ఇక్కడ ఆనందగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం 12వ శతాబ్దంలో వైష్ణవ సాంప్రదాయమైనటువంటి మధ్వాచార్యుల వారి యొక్క 8వ ఏట సన్యాసాశ్రమాన్ని స్వీకరించి హైందవ ధర్మాన్ని ఉద్ధరణం చేస్తూ తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఈ క్షేత్రానికి వచ్చేసరికి వారికి చాతుర్మాస్య దీక్ష రావడంతో ఇక్కడే 4 నెలలు చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించి వారి యొక్క ఇంటి దైవమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామిని ఆ యొక్క స్వామివారి మూర్తున్నటువంటి స్థలంలో ఛాయా రూపంలో కొలవడం జరిగింది. ఆ కాలంలో ఇక్కడ నరసింహస్వామిని ఛాయా నరసింహస్వామిగా పేర్కొనడం జరిగింది. తర్వాత వాళ్ళు ఇక్కడ చాతుర్మాస్య దీక్షాన్ని విరమించుకొని బద్రీకి బయలుదేరుతూ వెళ్ళే సమయంలో ఆ కాలంలో ఉండేటువంటి జనాలు, స్వామి ఇక్కడ ముందరి కాలంలో ఆ నరసింహస్వామిని మేము కొలవడానికి మాకు ముందర ఎలా అనంటే, వాళ్ళు మొదటగా ఆ యొక్క నరసింహస్వామికి కుడి చేతి పక్కన ఉన్నటువంటి బండపైన అంగారము అంటే బొగ్గుతో గీయడంతో సాక్షాత్తు రుక్మిణీ సత్యభామ సహితంగా సంతాన వేణుగోపాల స్వామి ఉద్భవం జరిగింది. తర్వాత మళ్ళీ మరి మీ రూపాన్ని మేము ఎలా కొలవాలి అని అడగడంతో వాళ్ళు అంగారంతో ఒక గీత పెట్టడం జరిగింది. అప్పుడు భక్తులు మళ్ళీ, స్వామి మరి మీ రూపం లేదు ఎట్లా అనంటే, నేను బద్రీకి వెళ్ళి అక్కడ నా రూపం అదృశ్యమైన తర్వాత ఇక్కడ నా యొక్క రూపము బయటకు రావడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఇక ఆ కాలం నుంచి 12వ శతాబ్దం నుంచి ఇక్కడ ఆ యొక్క స్వామిని అర్చించడం జరుగుతుంది. ఆ యొక్క మధ్వాచార్యుల వారి పూర్వనామం వాసుదేవాచార్యులు. తర్వాత సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాత వారి యొక్క నామధేయము ఆనంద తీర్థులుగా పెట్టబడడం జరిగింది. అందుకే ఇక్కడ ఉండేటువంటి నరసింహస్వామిని ఆనందగిరి లక్ష్మీ నరసింహస్వామి అని కొలవడం జరిగింది. ఇక్కడ మన స్వామివారికి ఉత్సవాలవి తర్వాత ఇక్కడ వచ్చేసి శ్రావణ మాసంలో విశేషంగా స్వామికి సంబంధించిన కైంకర్యాలు జరుగుతుంటాయి. కార్తీక మాసంలో జరుగుతుంటాయి. తర్వాత వైశాఖ మాసంలో వచ్చేసి స్వామివారి జయంతి ఉత్సవాలు జరుగుతాయి. ఇక మాఘమాసంలో వచ్చేసి పౌర్ణిమకు ముందు వచ్చేటువంటి సప్తమి, అష్టమి, నవమి ఈ 3 తిథుల్లో మధ్వనవమి ఉత్సవాలు జరపబడతాయి. అట్లాగే అదే నవమి తెల్లారి వచ్చి దశమి కాక ఏకాదశి నుంచి, మాఘశుద్ధ ఏకాదశి నుంచి మాఘ బహుళ ద్వితీయ వరకు ఆ స్వామివారి యొక్క పంచాన్నిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతాయి. సంతోషం అండి, మంచి వివరాలు చెప్పారు.